ఫ్రెండ్స్, ఈరోజు క్యాలీఫ్లవర్ వండుతున్నాను. ఇదిగో ఒక పువ్వు తీసుకొని ఇలాగ చిన్న ముక్కలు చేసుకొని ఉడకపెట్టుకొని 10 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. ఉప్పును పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి. ఇది ఉడకపెట్టుకొని ఎందులో వాడపెట్టుకోవాలి. వడపెట్టుకుంటే వాటర్ అంతా పోద్ది, అప్పుడు బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు చూపిస్తున్నాను. ఇదిగో శనగపప్పు తీసుకున్నాను, శనగకప్పుడు తీసుకున్నాను. అంటే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నాకు తక్కువ కావాలని కొంచెమే తీసుకున్నాను. ఇది పొద్దుట నానబెట్టి ఒక అరగంట నానబెట్టుకొని 3 విజిల్ రానిచ్చాను. ఇందుకు ఇలాగ ఉడికితే సరిపోద్ది, మరీ పేస్ట్ కింద అవ్వకూడదు. ఇది తీసుకున్నాను. ఇంకో ఆయిల్, ఆవాలు, మినపప్పు, బిర్యానీ, జీలకర్ర, ఇగో 2 ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్నవి, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 1 టమాటా, గరం మసాలా, కొంచెం పసుపు, కారం, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదు, వాసన వచ్చేద్ది. ఇది ఏపుడు కనిపెట్టి వాసన వచ్చేద్ది. దీనికి కొంచెం కొత్తిమీర, కరివేపాకు 1 రెమ్మ. ఇప్పుడు ఇగో బాండీ పెట్టాను. ఇగో ఆయిల్ వేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేస్తున్నాను. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పోపు గింజలు కొంచెం ఏగినాయి కదా, ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇందులో ఎక్కువ కారం వేయకూడదు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. ఇదో ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు ఈ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను, కరివేపాకు కూడా వేస్తున్నాను. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, మరి మంట పెట్టకూడదు, మరి టమాటాలు మగ్గాలి కదా. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇలాగ మగ్గినవి, ఇలా మగ్గాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేసుకోవాలి, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే కారం వేసుకోవాలి.
ఉప్పు కారం వేసాను కదా, ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాలి. ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో చెప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది. వేసుకున్నాం కదా, ఇందులోనే శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇలాగ శనగపప్పు క్యాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనం ఇప్పుడే ఉప్పు కారం అవి చూసుకోవాలి. కొంతమందికి ఏంటంటే కలుపుకునేలాగా గ్రేవీలాగా ఉండాలని అనుకుంటే ఈ శనగపప్పు ఉడకపెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఇదిగో మీకు చూపించలేదు వాటర్, ఇదిగో నేను ఉడకపెట్టుకున్నది వాటర్ ఉంది. ఈ వాటర్ కొంచెం వేసి, కొంచెం పొడి పొడిగా తినే వాళ్ళకైతే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కలుపుకునేలా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇదిగో నేనైతే వాటర్ వేసాను కొంచెం. ఏమీ లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకోవచ్చు. ఇది 10 నిమిషాలు మూత పెట్టి అలా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అప్పుడు చూపిస్తాను. హై ఫ్రెండ్స్, ఇదిగో 10 నిమిషాలు అయ్యింది. ఇదిగో మూత తీసాను. ఇదిగో కలుపుతున్నాను. ఉప్పు కారం అయ్యి ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. బాగా కొంచెం పొడి పొడిగా ఉండాలంటే కొంచెం పొడిగా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైతే కలుపుకోవటానికి బాగుంటుంది, ఇలాగ ఉంచుకోవచ్చు. ఇదిగో ఇప్పుడైతే నేను మసాలా వేస్తున్నాను. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఇగో మసాలా కూడా వేసాను. ఒక్క నిమిషం మసాలా వేసాను కదా, కొంచెం 1 నిమిషం ఉంచితే సరిపోద్ది, ఎందుకంటే మసాలా వాసన రాకుండా. ఇక ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా క్యాలీఫ్లవర్ కూర చేసుకుంటాం. ఇలా చేసుకుంటే బాగుంటుంది శనగపప్పు వేసుకొని. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి ఇగో పొయ్యి అయితే కట్టేస్తున్నాను, ఇంకా అయిపోయింది. ఇలాగైతే మనకి కలుపుకుంటానికి అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. మరి ఉంటాను.